ఆయన దగ్గర కుల భేదం లేదు, మత భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు. ఈ దేశపోడు రాకూడదు, ఆ దేశపోడు రావాలా, నేను పలానా కులపోళ్ళకే దేవుణ్ణి, ఈ కులపోళ్ళు వస్తేనే సరి, వేరే కులాలోళ్ళు వస్తే దేవుడు అపవిత్రుడైపోతాడు, మరలా అపవిత్రుడైపోతే దేవుణ్ణి పాలతో కడగాలి అంటే పాలతో దేవుణ్ణి గడిగి పవిత్రపరిచారంటే దేవుడు పవిత్రుడా, పాలు పవిత్రమైనయా? అరే దేవుడు ప్రజలను పవిత్రపరిచేవాడు, దేవుడు ప్రజలను పవిత్రపరిచేవాడు. ఆ దేవుడినే మరొకటి పవిత్రపరుస్తుందంటే అంటే ఆ దేవునికి అనేది శక్తివంతమైందై ఉండాలి కదా. అందుకని మీరు చూడండి, యేసునాథుని దగ్గరికి వచ్చేసరికి ఈ జాతి వాళ్ళు రాకూడదు, ఈ కులం వాళ్ళు రాకూడదు, ప్రాంతీయ మత వర్గ భేదము లేదు. ఈయన మనలో ఎవ్వరికీ దూరముగా ఉండే దేవుడు. ఈ ప్రపంచంలో సమానత్వం ఉంది సృష్టికర్త అయిన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే.